హలో గాయ్స్, వెల్కమ్ టు దేశీ ఆంధ్ర కిచెన్. ఈ వీడియోలో చాలా క్విక్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో గసగసాలు అండ్ జీడిపప్పుని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేయండి. తర్వాత కట్ చేసుకున్న స్మాల్ చిల్లీస్ని యాడ్ చేయండి. చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత ముందుగానే పసుపు అండ్ క్లీన్ వాటర్తో వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసి ప్రాపర్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. తరువాత మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత గసగసాలు అండ్ జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. నెక్స్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా అండ్ క్యూమిన్ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అప్పుడే ముక్కకి మసాలాలన్నీ బాగా పడతాయి. గ్రేవీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సాట్ చేసిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ముక్క ఇలా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. మీలో ఎంతమంది ఈ రెసిపీ ట్రై చేశారో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.